మేడం, పిల్లల కస్టడీ ఎవరికి ఇవ్వబడుతుంది? అంటే ఇలా ఇచ్చే ముందు కోర్టు ఎలాంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది? పిల్లల కస్టడీ తండ్రికే ఇస్తారు, తల్లికే ఇస్తారు అని కాంక్రీట్గా ఏం లేదు. యూజువల్లీ న్యాచురల్ గార్డియన్ ఎప్పుడైనా ఫాదరే ఉంటాడు. ఓకే, ఈ గార్డియన్షిప్ యాక్ట్ అనేది ఉంది. దాంట్లో జీడబ్ల్యూఓపీ పిటిషన్ అనేది మనం వేసుకుంటాం. గార్డియన్ అండ్ వార్డ్ ఒరిజినల్ పిటిషన్ అని అంటాం దాన్ని. ఆ జీడబ్ల్యూఓపీ పిటిషన్ ఏమని వేసుకుంటాము అని అంటే, యూజువల్లీ నాకు పూర్తిగా కస్టడీ నా పిల్లలది కావాలనో, లేదు అని అంటే మధ్యలో నేను వెళ్ళి చూడడానికి విజిటేషన్ రైట్స్ కావాలి, నా పిల్లల్ని నా దగ్గర నుంచి దూరం చేయకండి, వాళ్ళ మదర్ దగ్గర ఉన్నా కానీ నన్ను అప్పుడప్పుడు విజిట్ చేసేటట్టు, నాకు నా పిల్లలతో నా టచ్ పోకుండా యాక్సెస్ ఉండేటట్టు కావాలి అని అడుగుతూ ఉంటారు. ఏదైతే తల్లి అయినా కానీ తండ్రి అయినా కానీ. ఓకే, అయితే కోర్టు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటుందండి. ఊరికనే అట్లా తండ్రికి ఇచ్చేయడమో తల్లికి ఇచ్చేయడమో జరగదు. ఓకే, లెటస్ సే ఇప్పుడు తల్లి మానసిక పరిస్థితి బాగాలేదు, తన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగాలేదు అనుకుందాం, పిల్లల్ని చూసుకునే స్టేటస్లో లేడు. అప్పుడు తండ్రి డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాలి, నేను ఆవిడకన్నా బెటర్గా చూసుకుంటాను, ఆవిడ చూసుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి పూర్తి పిల్లల సంరక్షణ నాకు కావాలి అని అడగచ్చు. అలాగే లేదు, తండ్రి జాబ్ చేస్తున్నాడు, ఆయన ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాడు, ఈ పిల్లల్ని చూసుకునే ఎవ్రీడే చూసుకునే స్థితిలో లేడు, కానీ మెయింటెనెన్స్ అనేది అవాయిడ్ చేస్తున్నాడు అనుకున్నాం. అప్పుడు తల్లి డెఫినెట్గా పూర్తి కస్టడీ పిల్లల్ని తీసుకోవచ్చు. అయితే చంటి పిల్లలు ఉంటారు, 5 ఏళ్లలోపు పిల్లలు, వేర్ మదర్ టచ్ అనేది అవసరం, వాళ్ళకి మదర్ ప్రెజెన్స్ అనేది అవసరం. అలాంటి పిల్లల కస్టడీ మాత్రం యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కోర్టు తల్లికే ఇస్తుంది.